హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే, చేతిలో పెన్నుంది కదా లేకుంటే కీబోర్డ్ ఉంది కదా అని దేని పడితే దాన్ని టైప్ చేసి సోషల్ మీడియాలో వదలడం మొదలు పెడితే అరెస్ట్ కాక తప్పదు. ఇది ఇప్పట్లోన అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఫినామినా. యూట్యూబ్లోన కామెంట్ చేశారనో, సోషల్ మీడియాలోనూ కామెంట్ చేశారనో, బ్యాడ్ కామెంట్ చేశారనో, నిందలు మోపారనో, వైరల్ అయ్యేటువంటి వార్తల్ని పుట్టించారనో చాలామందిని అరెస్ట్ చేసేస్తున్నారు, వాళ్ళను న్యాయస్థానం ముందు నిలబెడుతున్నారు, వాళ్ళను నిర్బంధిస్తున్నారు. వాక్ స్వాతంత్రం అంటే ఇతరులను హింసించడం, ఇతరులపైన దుష్ప్రచారం చేయడం కాదు అని మరోసారి పదే పదే గుర్తు చేస్తున్నా కొంతమంది అదే దారిలో వెళుతూ ఉన్నారు. సరే, సోషల్ మీడియాలోనే ఏదో కొంతమంది ఉంటారు, కాస్త పని పాట లేని వాళ్ళు లేదా క్రేజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళేదో ఆ పని చేస్తారంటే అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు ఎమ్మెల్యే, శాసనసభ ప్రతినిధి, అతను కూడా అవాకులు చవాకులు పేలి చివరికి కటకటాల పాలయ్యారు. ఇది తమిళనాడులో జరిగినటువంటి సంఘటన. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి మనకు తెలియంది కాదు. అతను సినీ హీరో, చాలా కాలంగా సినిమాలోన రాజ్యమేలారు, కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక మార్కు చూపించుకున్నారు. సినీ తెరపైన ఎంతగా వెలిగిపోయారో, రాజకీయ అరంగేట్రం చేసిన తొలి అడుగులోనే అతను విజయం సాధించి నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. సో విజయ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కావచ్చు, లేదా ఎన్నికల ముందు కావచ్చు, చాలా ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. చాలా ఆరోపణలు. ఒకటి, కరూరులోన జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఆ తర్వాత తన భార్యతో విడాకులు విషయంగా కావచ్చు, చాలా విషయంగా కూడా అపవాదం ఎదుర్కొన్న విజయ్ మరొక విషయంగా కూడా ఇప్పటికీ కూడా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. అది సినీ నటి త్రిషకు సంబంధించి. త్రిషకు విజయ్కు మధ్య ఏదో సంబంధం ఉంది, వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉందని సోషల్ మీడియాలోన ఇప్పటికీ చాలా హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత త్రిష, విజయ్ వీళ్ళిద్దరూ కూడా వివాహం కాబోతున్నారు. వీళ్ళిద్దరు చాలా సన్నిహితులు. భార్యతో అందుకోసమే అతను విడాకులు తీసుకున్నాడు. విడాకులైన కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలం రాజ్యమేలింది ఒక సమాచారం. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. లేదు, విజయ్ తల్లే మధ్యవర్తిత్వం వహించి విజయ్కు, ఆయన భార్యకు, మొదటి భార్యకు కాస్త రాజీ చేశారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరు రాజీ పడాలని నిర్ణయించుకున్నారు అని చెప్పి త్రిష దూరం అయినట్టే అని ఇంకో సమాచారం హల్చల్ చేసింది. సో ఇవన్నీ హల్చల్ చేస్తున్నా కూడా త్రిష మౌనంగా ఉంది, ఏమీ మాట్లాడలేదు. అయితే జూన్ 22న ఒక సింపుల్ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది విజయ్ బర్త్డే రోజు తన ఫోటోను షేర్ చేసుకునింది. విజయ్ కేక్ కట్ చేస్తుండగా తాను నిలబడి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు. సో మా మధ్య బంధం ఎక్కడికి పోలేదు, మాసిపోలేదు, ముగిసిపోలేదు, మేమింకా సన్నిహితులుగానే ఉన్నాం, స్నేహితులుగానే ఉన్నాం అన్నట్టుగా ఆ ఫోటో హల్చల్ చేసింది. క్షణాల్లో వైరల్ అయిపోయింది, మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. ఎస్, త్రిష ఈజ్ బ్యాక్ అని అందరూ అన్నారు. అభిమానులు కొంతమంది సంబరాలు చేసుకున్నారు కూడా. ఇది ఇంతవరకు మనకు తెలిసిన విషయం. ఈ విషయంగా చాలామంది చాలా రకాలుగా కథనాలు అల్లారు, చాలా మాట్లాడుకున్నారు. త్రిష విజయ్ గురించి మాట్లాడని వాళ్ళే తక్కువ మాట్లాడిన వాళ్ళే తక్కువ. ఎవరైనా సరే చాలా యథేచ్ఛగా మాట్లాడుకున్నారు. అదే దారిలోన, అదే ధోరణిలోన ఒక ఎమ్మెల్యే, డిఎంకేకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నోరు జారి ఆ తప్పు కోసం ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సో బహిరంగ సభలో కామెంట్ చేసినందుకు డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టుకు అతను ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ పెట్టుకున్నారు. అంటే తను అరెస్ట్ కాకుండా ఆదేశాలు ఇమ్మని. అయితే మద్రాస్ హైకోర్టు ఎప్పుడైతే ఆ పిటిషన్ను తిరస్కరించిందో కొద్దిసేపటికే అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. సో జూన్ 22 అంటే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా త్రిష ఒక ఫోటో సోషల్ మీడియాలోనే షేర్ చేయడం, అది బాగా వైరల్ కావడం, పలువురు వారి మధ్య సంథింగ్ అంటూ కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు జరిగిపోయాయి. ఇదే సందర్భంగా తిరుచెందూరుకు చెందిన తిరుచెందూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, అతను అత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో, ఒక సంక్షేమ కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తూ నటి త్రిష విజయ్లపైన తీవ్రంగా అవమానకరమైన రీతిలో కామెంట్ చేశారు.
ఈ కార్యక్రమంలోన విజయ్ సినీ పరిశ్రమను వదిలి రాజకీయాల్లో రావడం, విజయ్ త్రిషల మధ్య వ్యక్తిగత విషయాలపైన చాలా కామెంట్లు చేశారు. త్రిష ఇంట్లో ఆయన అంటే ఆ ఫోటో ఉంది కదా, కేక్ కట్ చేస్తున్నటువంటి ఫోటో ఉంది కాబట్టి త్రిష ఇంట్లో విజయ్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతను ఇప్పుడు నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, సినిమా రంగంలో ఉంటే బాగుండేది కదా, ఇలాంటి ఆనందమైన క్షణాలు నా సొంతమయ్యాయి, రాజకీయాల్లో వచ్చి అన్నీ పోగొట్టుకున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు అని కామెంట్ చేశారు. అక్కడితో ఆగిపోకుండా త్రిష ఇంట్లో ఆనందంగా ఉండే విజయ్ అసెంబ్లీని ఊబిలో చిక్కుకుపోయాని అని మానసిక ఆందోళనలో ఉన్నారు. సినిమా షూటింగ్లు అంటే రాజకీయాలు కావు, రాజకీయాలు చాలా భిన్నమైనటువంటివి అని అనితా రాధాకృష్ణన్ కామెంట్ చేశారు. పైగా దాన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా ఏమన్నారంటే, నేను వ్యాపారిని, నాకు కస్టమర్ల మనస్తత్వం చాలా బాగా తెలుసు. ఒక వ్యక్తి దుకాణానికి వచ్చాడంటే అతను ఉద్దరకు వస్తువు తీసుకుపోతాడా, డబ్బులిచ్చి వస్తువు తీసుకుపోతాడా అని నేను మొహం చూసి చెప్పేయగలను. అలా మొహం చూసి చెప్పేటువంటి విద్య నాకు ఉంది. అలాంటి విద్యతోనే నేను చెప్తున్నాను, విజయ్ మొహం చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది, పాపం చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు, చాలా డల్గా కనిపిస్తున్నారు, ఎందుకన్నా ఈ రాజకీయాల్లోకి వచ్చానా అని పాపం మనసులోన ఆయన తెగ బాధపడిపోతున్నారని, ఆయన బాధపడిపోతుండడం లేదు కానీ ఈయన తెగ బాధపడిపోయారు. సో తాను పసిగట్ట విజయ్ మొహంలో గందరగోళం కనిపించిందని, ఓరి దేవుడా ఎందుకీ ఉచ్చులో పడేశావు అని సహాయం కోసం లోపల అర్థిస్తున్నట్లుందని ఆయన కామెంట్ చేశారు. మళ్ళీ అనితా రాధాకృష్ణన్ ఇంత వైల్డ్గా ఎందుకు కామెంట్ చేశారు, ఆయనకు మాత్రం తెలీదా ఇలా కామెంట్ చేయకూడదంటే? రాజకీయాల్లో అలాగే ఉంటుంది. చాలామంది నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏంటంటే తమ బాసును మెప్పించడం కోసం కూడా కామెంట్లు చేస్తుంటారు. ఇక్కడ డిఎంకే ప్రతిపక్షంలో ఉంది. డిఎంకే ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించి అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ విజయ్ పదవీచ్యుతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు ఆయన పదవి నుంచి దిగిపోతాడా, ఎప్పుడెప్పుడు మనం వెళ్ళి ఆ పదవిలో కూర్చుందామా అని అర్రులు చేస్తున్నట్టుగా స్టాలిన్ మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న కూడా మనకు ఒక ఉదంతం నిన్ననే జరిగింది. ఏంటి అంటే డిఎంకేకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మన టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థికి 35 కోట్లు ఇస్తాము మీరు కనుక స్పీకర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే, అలాగే మీ తరఫున కొంతమంది అంటే 15 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 35 కోట్ల డబ్బిచ్చి వాళ్లను ఇటువైపు తిప్పేసి, అంటే అక్కడ అవిశ్వాసానికి అనుకూలంగా చేసేసి సర్కార్ను అస్థిరపరచాలని, కూలదోయాలని పథకం పన్నుతున్నట్టుగా ఒక కుట్ర బట్టబయలైందని, ఈ సంఘటనకు సంబంధించి 3గురిని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. సో ఒక పక్క రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు విజయ్ చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు ఏమో నిర్ణయాలు తీసుకోవాలి, మరొక వైపు ఏమో తనకు తగినంత బలం లేదు. 105 మంది సొంత బలం ఉంది, వాళ్ళను వీళ్లను అరువు తెచ్చుకొని అతను తన బలాన్ని కూడగట్టుకున్నారు. ఇలాంటి సమయంలోన కొంతమందిని లాగేస్తే ఎలా ఉంటుంది, మెజారిటీని తగ్గించేస్తే ఎలా ఉంటుంది, ఈ సర్కారు పడిపోతే ఎలా ఉంటుంది? డిఎంకే ఇలా ఆలోచిస్తూ ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. డిఎంకే నాయకుడు స్టాలిన్ పలు సందర్భాల్లోన తన కార్యకర్తలకు ఏమని చెప్తూ వచ్చారు, మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, మీరు అప్రమత్తంగా ఉండండి, ఈ సర్కారు వెంటనే కూలిపోతుంది, కూలిపోవడం తథ్యం, మనకు ఎన్నికలు వస్తాయి, ఈ ఎన్నికల్లో మనం కాస్త గట్టిగా పోరాడాలి అని కార్యకర్తలను ఉద్బోధ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటి సినారియాలోన అదే డిఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఈ విధంగా మాట్లాడితే తమ నాయకుడిని మెప్పించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోన విజయ్ను, త్రిషను నోటికొచ్చినట్టుగా కామెంట్ చేశారు. తత్ఫలితంగా ఇప్పుడు అతను కటకటాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకొకరి జీవితం గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోన మనం జోక్యం చేసుకోకూడదు. అంతే కదా, అదండి సమాచారం. దట్స్ ఆల్.